అప్పుకి యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న కావ్య పరుగు పరుగున అప్పు దగ్గరికి వెళ్తుంది. అయితే ఎనక డోర్ నుంచి వెళ్ళిపోతుంది. అదంతా కూడా మనం ప్రోమోలో చూసాం కదా! అయితే రాజేమో భయపడుతూ ఉంటాడు. అంటే యాక్చువల్లీ జరిగిందేంటంటే కావ్య ఇంటి నుంచి బయటికెళ్ళే ముందు అంటే అప్పు దగ్గరికి వెళ్ళే ముందు రాజు ఏమంటాడంటే, "మనం చెప్పేద్దాము సత్యనారాయణ వ్రతం అయితే సాయంత్రమైనా చేసుకోవచ్చు, రేపైనా చేసుకోవచ్చు. కానీ అప్పు చాలా దీనమైన పరిస్థితుల్లో ఉంది కదా! నేను కూడా నీతో పాటు వస్తాను. మనిద్దరం సత్యనారాయణ వ్రతం చేసుకోకపోయినా పర్లేదు. కళ్యాణ్ అలాగే అనామిక, రాహుల్, స్వప్నం చేసుకుంటారని చెప్పేసి రాజు కావ్యతో అంటాడు. అప్పుడు కావ్య ఏమంటుందంటే, "ఇప్పటికే మీ ఇంట్లో వాళ్ళందరూ నేనేదో కళ్యాణ్ అలాగే అనామికల పెళ్లి చెడగొట్టానని బాధపడుతున్నారు. దయచేసి మీరు కిందకి వెళ్లి ఏదో ఒకటి సర్ది చెప్పండి. వాళ్ళ సత్యనారాయణ వ్రతం చాలా సజావుగా జరగనిచ్చేలాగా చేయండి. అక్కడ చేయాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసేసాను. ఇక మిగిలిన అత్తయ్యలిద్దరూ ఉన్నారు. అమ్మమ్మ గారున్నారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు అని చెప్పేసి అంటుందనమాట. దాంతో అస్సలు ఫస్ట్ ఒప్పుకోడు రాజు. తననొక్కదాన్ని పంపించడానికి ఒప్పుకోడు. కానీ బలవంతంగా కావ్య రాజుని ఒప్పిస్తుంది. తను వెళ్ళిపోతుందనమాట. ఎందుకనంటే ఇప్పుడు రాజు గూడా వచ్చేసాడనుకోండి, అక్కడ కళ్యాణ్ బేసిక్‌గా ఆ సత్యనారాయణ వ్రతం చేసుకోలేడు. ఎందుకంటే అప్పు తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సరే ఇంక కావ్యని పంపించిన తర్వాత తను సావకాశంగా కొంచెం స్లోగా కిందకొస్తాడనమాట. అందరూ "కావ్యేది? కావ్యేది?" అంటే తను అబద్ధం చెప్పలేకపోతాడు. ఎందుకంటే ఇక్కడ ఈ అప్పు యాక్సిడెంట్ అనేది చాలా సున్నితమైన విషయం. పాపం ఆ అమ్మాయికి ఎంత తీవ్రంగా యాక్సిడెంట్ అయిందో తెలీదు. ఐసీయూలో పెట్టారని చెప్పేసి కనకం చెప్తుందనమాట. అందుకని ఇంకా రాజేమో ఏం మాట్లాడాలో అర్థం కాక కొంచెం తడబడుతూనే బయటికెళ్ళిందని చెప్తాడు. ఈ సమయంలో బయటికెక్కడికెళ్ళిందిరా అని చెప్పేసి అటు వాళ్ళ నానమ్మ, అటు వాళ్ళందరూ అడిగితే అర్జెంట్ పనుంది బయటికెళ్ళింది అని చెప్తాడు గానీ రీజన్ చెప్పడనమాట. అయితే ఈలోపు ఏమవుతుంది, ఈ పెద్దావిడ ఏమంటుందంటే, కావ్య వచ్చే వరకు సత్యనారాయణ వ్రతం జరగదు అని చెప్తుంది. ఈలోపు సత్యనారాయణ వ్రతానికి ముహూర్తం దాటిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఈ అపర్ణ, అలాగే ధాన్యలక్ష్మి, రుద్రాణి వీళ్ళ ముగ్గురు కూడా రాజ్‌ని ప్రెషర్ చేస్తారు. ఎక్కడికెళ్ళింది? ఈ టైంలో ఎక్కడికెళ్ళింది? అక్కడికెక్కడికెళ్ళింది? ఈ కావ్యకి తిరుగుళ్ళెక్కువ, బాధ్యత లేదు అంటూ నానా మాటలు రాజ్ ముందే అంటుంటారు. కానీ రాజ్‌కి అసలు నిజం తెలుసు కదా! కావ్య ఎక్కడికి వెళ్ళిందో పాపం. అందుకని వాళ్ళందరూ అన్ని మాటలంటుంటే భరించలేక వాళ్ళ చెల్లెలు అప్పుకి యాక్సిడెంట్ అయింది. అందుకని తను వెళ్ళాల్సొచ్చింది అనంగానే అందరూ షాక్ అయిపోతారు. అందరూ షాక్ అయిపోయి, "అమ్మో! అప్పుకి యాక్సిడెంట్ అయిందా? ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచావు రాజ్" అంటే, పాపం తన వల్ల ఈ సత్యనారాయణ వ్రతం క్యాన్సిల్ అవ్వకూడదని చెప్పేసి తను చెప్పలేదు. కానీ మీరు అనవసరంగా మాటలంటుంటే నేను తట్టుకోలేక మీకు చెప్పేసాను అనంగానే వెంటనే షాక్ అయిపోతాడు కళ్యాణ్. ఎందుకంటే అప్పు అంటే తనకు చాలా ఇష్టం కదా! తన బెస్ట్ ఫ్రెండ్. అయితే అంటాడు, "చాల్లే అన్నయ్య, ఇలాగా ఆ అప్పుకి అంత పెద్ద యాక్సిడెంట్ అయితే మా సత్యనారాయణ వ్రతం జరగడంలో అర్థం లేదు. నేను ఈ సత్యనారాయణ వ్రతం ఇప్పుడు కూర్చొని పూజ చేసుకోలేను అనామికతో. పద మనం వెళ్లి అప్పుని కలిసొద్దాం" అని చెప్పేసి అంటాడు. అయితే ఈలోపు ఏమవుతుంది, ఈ అనామిక కళ్యాణ్‌తో పెద్ద గొడవ పెట్టుకుంటుంది. అదేంటి సత్యనారాయణ వ్రతం మనకు పెళ్ళైన తర్వాత జరుగుతున్న మొదటి పూజ ఇది. నువ్వలా ఎలా వెళ్ళిపోతావు? అయినా అక్కడ అప్పుని చూసుకోవడానికి కావ్య వెళ్ళింది కదా! అంతగా పూజ అయిన తర్వాత మనందరం కూడా వెళ్లి ఆమెను పరామర్శించి వద్దాము. నువ్విప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అంటే, అప్పుడు కళ్యాణ్ సీరియస్ అయిపోతాడు. "నువ్వెవరివి నాకు చెప్పడానికి? నీకసలు మనసుందా? అంత చావు బతుకుల మధ్య ఉంటే మన పూజలు ఇంపార్టెంటా?" అని చెప్పేసి అనామికతో గొడవ పడతాడు. అనామిక చాలా తప్పుగా మాట్లాడుతుంది అప్పు గురించి. అప్పుడు అనామిక మీద చేయి చేసుకోబోతాడు అన్న దాకా వెళ్ళిపోతాడన్నమాట. అప్పుడు ఇంకేమవుతుందంటే అనామికకు చాలా కోపం వచ్చేసి అలిగి లోపలికెళ్ళిపోతుంది. ఈలోపు అక్కడున్న వాళ్ళు అంటే ఈ కళ్యాణ్, అనామికల గొడవ కన్నా ముందు అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్రాణి వీళ్ళ ముగ్గురు కూడా కళ్యాణ్, రాజ్‌ని వెళ్ళొద్దు. ఇక్కడే ఉండి పూజ చేసేసుకోండి. పూజ అయిన తర్వాత వెళ్ళొచ్చు. పూజ ఒక 2 గంటల్లో అయిపోతుంది అంటున్నారు. పాపం కావ్య ఒక్కతే అక్కడుంది. డబ్బు అవసరం అవుతుందో తెలీదు. మనిషి అవసరం అవుతుందో తెలీదు. టెన్షన్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు రాజు ఏమంటాడంటే, "నేనుండను. నేనే ఎళ్తాను. ఎందుకంటే కావ్య ఒక్కతే అయిపోయిందక్కడ. నేనెళ్ళకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. అసలు పాపం వాళ్ళకక్కడ ఏ అవసరాలున్నాయో కూడా నాకు తెలీదు" అని చెప్పేసి అంటే, కళ్యాణ్ అంటాడు, "నేను కూడా వచ్చేస్తానన్నయ్య" అంటాడు. అలాగా వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరుతుంటే ఈలోపు శరత్ కూడా అంటే రాజు వాళ్ళ నాన్న కూడా సుభాష్. సుభాష్ కూడా బయలుదేరిపోతాడు. కావ్యకి కొంచెం తోడుగా ఉండడం కోసం. కానీ ఈ ఆడవాళ్ళు నలుగురు అనామిక, రుద్రాణి, ధాన్యలక్ష్మి, అపర్ణ మాత్రం కావ్యని తిట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుని తిట్టడం స్టార్ట్ చేస్తారు. అది పెళ్లిలో చేసిన గొడవ మీరందరూ మర్చిపోయారా? అది ఇది అంటే
మీరింక అసలేమి మాట్లాడొద్దు. నేను హాస్పిటల్‌కి వెళ్తున్నానని జెప్పేసి కళ్యాణ్, సుభాష్‌తో పాటుగా రాజు గూడా బయలుదేరిపోతాడు. బయలుదేరిపోయి అప్పు పరిస్థితి చూస్తే అప్పుకి చాలా ఎక్కువగా బ్లడ్ అనేది పోతుంది. చాలా పాపం పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు పెద్ద యాక్సిడెంట్ అవుతుందంటే, తనకి మానసికంగా చాలా డల్ అయిపోతుందనమాట. ఉద్యోగం పోయింది. ఆగిపోయింది. ప్రేమించిన వాడు దూరమైపోయాడు. ఇలాగ రకరకాలుగా పాపం అప్పు చాలా లోగా ఉంది. ఇప్పుడు ప్రేమించిన వాడి కోసం తను ఎప్పుడు గూడా తపన పడలేదు. తను కళ్యాణ్, అనామిక పెళ్లి చేసుకుంటున్నా కూడా ఏ తప్పు చేయలేదు. వాళ్ళ పెళ్లవుతుంటే జాలిగా చూసిందే తప్ప, వాళ్ళిద్దరి అక్కల కోసం పాపం అప్పు త్యాగం చేసింది. అయినా కూడా ఆ అప్పు అంటే ఎవ్వరికీ పాపం ఇది లేదు. అంటే గుర్తింపు లేదు, జాలి గూడా లేదనమాట. అయితే ఇప్పుడు అప్పు యాక్సిడెంట్ తర్వాత కళ్యాణ్‌కి అప్పు మీద ప్రేమ కలుగుతుంది ఖచ్చితంగా. అనామిక రోజు రోజుకి కాంప్లికేటెడ్‌గా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంటే, అప్పు మాత్రం వెళ్లి కలపడానికి ప్రయత్నిస్తుంది. అలాగా అప్పు మీద తెలియకుండానే కళ్యాణ్‌కి ఇష్టం పెరిగిపోతుంది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.